యేసుక్రీస్తు ఏమన్నాడో మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. నాకంటే ఎక్కువగా తల్లినైనను, తండ్రినైనను, పిల్లలనైనను, భార్యనైనను, భర్తనైనను ప్రేమిస్తే అసలు వాళ్ళు నాకు సంబంధులే కాదు అన్నాడా లేదా? అంటే వాళ్ళని ద్వేషించి మనకి చెప్పటం కాదు కదా అది. అదే ఆయనేగా లేఖనాలన్నీ వ్రాయించింది. ఆయన ఏమన్నాడు? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అని ఆయనే చెబుతున్నాడు. మళ్ళీ నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అంటున్నాడు. ఇది వ్యత్యాసం అర్థం చేసుకోవాలి. ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి, పిల్లలకు కావాల్సిన చూడాలి, కానీ ఇదే నాకు లోకం అన్నట్లు ఉండకూడదు. అట్లా ఉంటే మీరు ఈ లోకములో ఆయన సాక్షిగా జీవించలేరు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ప్రభువు సాక్షిగా జీవించలేరు. ఆయన లెక్క అడుగుతాడు, నా సాక్షి ఏది, ఏది నీ సాక్ష్యం అని అడుగుతాడు. ఖచ్చితంగా అడుగుతాడు. అప్పుడు మనం సిగ్గుపడాలి.